5 రోజులు అయిందా? బాగా ఆరబెట్టారా? సంవత్సరంతో పోల్చుకుంటే బెటరా? నిజమేనా? డబ్బులు బాగా పడుతున్నాయి. అప్పుడే తెలిసిపోయింది పాపం 2 రోజులు. వెరీ గుడ్. 4 గంటల్లో పడాలి, 2 రోజు కాదు. 5 hours. అదే వెరీ గుడ్. మీరు కొంచెం ఏంటండి ఒకసారి ఎట్లా ఉంది గోదా క్వాలిటీ? అంత బాగానే ఉందా? ఎంత చెప్పారు? తేమ శాతం ఎంత అని చెప్పారు? పట్టాల్సిందే. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి, పట్టాల్సిందే. 17 దాకా ఉంది సార్. 17 అండి. ఎక్కడ తీసుకున్నారు ఇది? కొద్దిగా ఎలా వచ్చింది దిగుబడి? వస్తుంది 30 రోజులు, 31 ఎలా అవుతుంది? 35 కాదా? 35 రావట్లేదు. గత సంవత్సరం 35 వచ్చిందా మీకు? సంవత్సరం 7 వర్షం 70. ఓకే. ఇంకేమన్నా మీరు ఇంతకుముందు వేసారా? గవర్నమెంట్కి వేసారా? వేసాం. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసామండి. ఎన్ని రోజులు అయింది వేసి? వేసి వారం అవుతుంది. డబ్బులు వెంటనే పడిపోయాయండి. డబ్బులు ఎంత వెంబడంటే ఎప్పుడు పడ్డాయి? వేసిన సాయంత్రం మెసేజ్ వచ్చింది. వెరీ గుడ్, సంతోషం. కరెక్ట్గానే వచ్చినాయి డబ్బులన్నీ? అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చిందా మీకు రైతు సహాయ కేంద్రాల్లో? షెడ్యూలింగ్లో ఏమైనా ఇబ్బంది అయిందా? చేబ్రోల్ ఆర్ఎస్కే ఎవరు ఉన్నారా? ఎవరు? ఏంటి అక్కడ? విఏ. 2లో ఎవరున్నారు ఇక్కడ? 2 ఇటు రమ్మను. ఎవరున్నారు మీతో? వాళ్ళు ఎక్కడ? నీవి ఆర్ఎస్ అదే అది మీ ఆర్ఎస్కేలో నువ్వు అక్కడికి వచ్చావా? ఇంకెవరిని వచ్చారా? ఏరు ఎక్కడున్నారు రమన్? మీరందరూ కూడా మిగతా రైతులు పెంచుకోండి ఏ మిల్కి తోలాలనేది. నాయుడు గారు వచ్చినాక, పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఒకటే మాట, రైతుకే పెద్దపీట వేయాలి. మీరు ఏ నిర్ణయించుకుంటే ఆ మిల్కే తోలుతారు. ఇది కాకపోతే దగ్గరలో అందుబాటులో ఉన్న మిల్ని మీరు తీసుకోండి. అది 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల కన్నా దాటకూడదు. ఒక్కోసారి 20 ఉండొచ్చు, అంతేగాని అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో మీరు దయచేసి మీకు ఎవరు నారాయణపురం ఆర్ఎస్కేలో జేసీ గారు చూసుకోండి. నారాయణపురం ఆర్ఎస్కే అంటే 1 and 2 నోట్ చేసుకోండి. అక్కడ ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. లేదా ధాన్యాలు వెళ్ళలేదండి. అంటే ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? ఎవడండి వాడు? ఏమైంది? ఎన్ని ఎకరాలు అమ్మా? ఏం చెప్పారు? శాంపుల్ తీసుకున్నారా అమ్మా?